ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? ఏమైనా విశేషం ఉందా? ఇది చాలా సింపుల్ క్వెషన్ అండి. కానీ ఒక్కొక్కసారి చాలా బరువుగా అనిపిస్తది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి ఈ క్వెషన్ చాలా చోట్ల ఎదురవుతదండి. ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌లో కావచ్చు, జనరల్ కాన్వర్జేషన్స్‌లో కావచ్చు. మీరు మామూలుగా ప్రేమతోనే అడగొచ్చు. కానీ అది చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అంటే అయ్యో! ఇంకా జరగలేదే అనేది గుర్తు తెచ్చుకోవడం ఒకటి. తర్వాత ఆ క్వెషన్ అడగగానే వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ అనేది ట్రిగ్గర్ అవుతుందండి. అందరు కపుల్స్ బయట అన్నీ చెప్పుకోవాలనుకోరండి. వాళ్ళు స్ట్రగుల్ అయితా ఉండుండొచ్చు, డాక్టర్ అపాయింట్మెంట్స్‌కి వెళ్తా ఉండుండొచ్చు. కానీ వాళ్ళు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండరు. మీరు అలా అడగటం వల్ల వాళ్ళు సమాధానం చెప్పాలా, ప్రశ్న దాటేయాలా, ఎక్స్‌ప్లెయిన్ చేయాలా అర్థం గాక చాలా తికమక పడతారనమాట. ఇది నేను చాలా తరచుగా చూస్తుంటానండి. సో, మనం ఏంటంటే మన మాటల్ని జాగ్రత్తగా వాడాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక్కొక్కసారి అసలు ఏమి అనకపోవడమే బెటర్ అండి. లేకపోతే నీకు నేను సపోర్ట్‌గా ఉన్నాను. అలాంటి పదాలు వాడటము. మనం ఏంటంటే మన క్యూరియాసిటీని కొంచెం పక్కన పెట్టి, మనం వాళ్ళకి ఉపశమనం కలిగించకపోయినా పర్వాలేదు గానీ, మన మన వల్ల వాళ్ళకి స్ట్రెస్ కాకూడదు. సో, క్యూరియాసిటీ అనేది మనం కొంచెం తగ్గించుకుందాం. ఓకేనా? థాంక్ యూ.